ముజఫర్ జంగ్, హైదరాబాద్. చందా సాహెబ్, కర్ణాటక. నవాబులకు మద్దతు తెలిపిన ఫ్రెంచ్ గవర్నర్ ఎవరు? బుస్సీ. గదీహా. డూప్లే. కౌంట్ డి లాలీ. సమాధానము డూప్లే. అడయార్ యుద్ధంలో 1748 విజయం సాధించిన వారు ఎవరు? డచ్, డేన్స్, ఫ్రెంచ్, బ్రిటిష్. సమాధానము ఫ్రెంచ్. రెండవ శివాజీకి షాహు అనే పేరు పెట్టింది? బహదూర్ షా, షాజహాన్, జహంగీర్, ఔరంగజేబు. సమాధానము ఔరంగజేబు. సిక్కు మతంలో మొదటి గురువు? గురు గోవింద్, గురు నానక్, హరి గోవింద్, అంగద్. సమాధానము గురునానక్. ఔరంగజేబుచే చంపబడ్డ గురు తేజ్ బహదూర్ ఎన్నవ సిక్కు గురువు? 6, 9, 8, 7. సమాధానము 9. ఆక్సిలా చాపెల్ సంధితో బ్రిటిష్ భారత్లో తిరిగి పొందిన ప్రాంతం ఏది? ఆర్కోట్, పులికాట్, మచిలీపట్నం, మద్రాస్. సమాధానము మద్రాస్. సైనిక విజయాలతో శివాజీతో పోల్చదగిన ఘనత కలిగిన పీష్వా మరియు పీష్వాలలో అతి గొప్పవారు ఎవరు? రఘోబా. బాజీరావు 1, బాలాజీ బాజీరావు, బాలాజీ విశ్వనాథ్. సమాధానము బాజీరావు 1. స్థానిక కారణాలతో ప్రారంభమైన ఆంగ్లో కర్ణాటక యుద్ధం ఎన్నవది? 1వది. 2వది 1749 నుండి 54. 3వది. 4వది. సమాధానము 2వది 1749 నుండి 54. మొదటి కర్ణాటక యుద్ధం ఏ సంధితో ముగిసింది? పాండిచ్చేరి ఒప్పందం, అలీనగర్ ఒప్పందం, పారిస్ ఒప్పందం. ఆక్సిలా చాపెల్ 1748. సమాధానము ఆక్సిలా చాపెల్ 1748. ముజఫర్ జంగ్ హత్య తర్వాత సలాబత్ జంగ్ను హైదరాబాద్ నవాబును చేసిన ఫ్రెంచ్ అధికారి ఎవరు? డూప్లే, జనరల్ బుస్సీ, కౌంట్ డి లాలీ, గదీహా. సమాధానము జనరల్ బుస్సీ. అలీవర్దిఖాన్ తర్వాత బెంగాల్ నవాబు అయినది ఎవరు? సర్పరాజ్ ఖాన్, మీర్ ఖాసిం, సిరాజ్ ఉద్దౌన్, ముర్షిద్ కులీ ఖాన్. సమాధానము సిరాజ్ ఉద్దౌన్. కర్ణాటక రాజధాని ఆర్కాట్పై దాడి చేసి ఆర్కాట్ వీరుడిగా పేరుగాంచినది ఎవరు? రాబర్ట్ క్లైవ్, వెరెల్స్, ఐరోకోట్, వారెన్ హీస్టింగ్. సమాధానము రాబర్ట్ క్లైవ్. సిరాజ్ ఉద్దౌలా, రాబర్ట్ క్లైవ్లకు మధ్య జరిగిన ఒప్పందం? అలహాబాద్ ఒప్పందం, నాగపూర్ ఒప్పందం, పురందర్ ఒప్పందం, అలీనగర్ ఒప్పందం. సమాధానము అలీనగర్ ఒప్పందం. బెంగాల్ రాజధాని ముర్షీదాబాద్ నుండి మొంఘీర్కు మార్చిన నవాబు ఎవరు? అలీవర్దీ ఖాన్, సిరాజ్ ఉద్దౌలా, మీర్ ఖాసీం, మీర్ జాఫర్. సమాధానము మీర్ ఖాసీం. భారతదేశంలో బ్రిటిష్ వారి అధికార విస్తరణను నిర్ణయించిన రాష్ట్రం? మైసూరు, మరాఠా, సింధ్, బెంగాల్.
సమాధానము బెంగాల్. మీర్ ఖాసీం కూటమికి బ్రిటిష్ జనరల్ మన్రోకు జరిగిన యుద్ధం ఏది? కోరేగాం యుద్ధం, బాక్సర్ యుద్ధం, ప్లాసీ యుద్ధం, సోబ్రాన్ యుద్ధం. సమాధానము బాక్సర్ యుద్ధం. రాబర్ట్ క్లైవ్ ఏ ఒప్పందం ద్వారా బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టాడు? అలహాబాద్ ఒప్పందం, అలీనగర్ ఒప్పందం, వడగాం ఒప్పందం, డియోగాం ఒప్పందం. సమాధానము అలహాబాద్ ఒప్పందం. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య పునాదికి దోహదపడిన యుద్ధంగా దేనిని పేర్కొంటారు? చందుర్తి యుద్ధం, వందవాసి యుద్ధం, ప్లాసీ యుద్ధం, బాక్సార్ యుద్ధం. సమాధానము ప్లాసీ యుద్ధం. బెంగాల్ సైన్యానికి అధునాతన యుద్ధ రీతులలో ఆర్మేనియన్ల ద్వారా శిక్షణ ఇప్పించిన నవాబు? మీర్ జాఫర్, సిరాజ్ ఉద్దౌలా, మీర్ ఖాసీం, అలీవర్దీ ఖాన్. సమాధానము మీర్ ఖాసీం. మీర్ ఖాసీంకు ఆశ్రయం ఇచ్చిన అవధ్ పాలకుడు ఎవరు? సాదత్ అలీ, వజీద్ అలీ షా, షా ఆలం II, షుజా ఉద్దౌలా. సమాధానము షుజా ఉద్దౌలా. భారతదేశం ఐక్యమై తన బలం చేత మరోమారు ప్రపంచాన్ని జయించాలి అని అన్నది ఎవరు? స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, స్వామి దయానంద, జవహర్లాల్ నెహ్రూ. సమాధానము స్వామి వివేకానంద. ఇంగ్లీష్ వారితో యుద్ధానికి టిప్పు సుల్తాన్ ఎవరి సహాయం తీసుకున్నాడు? పోర్చుగీస్, స్పానిష్, డచ్, ఫ్రెంచ్. సమాధానము ఫ్రెంచ్. 1809లో ఇంగ్లీష్ వారితో అమృత్సర్ సంధి కుదుర్చుకున్నదెవరు? గురు గోవింద్ సింగ్, రంజిత్ సింగ్, గురు నానక్, గురు రామ్దాస్. సమాధానము రంజిత్ సింగ్. స్వతంత్ర రాజ్యం అవధ్ ను స్థాపించినదెవరు? షూజా ఉద్దౌలా, సఫ్టర్ జంగ్, సాదత్ ఖాన్ బర్వానుల్ ముల్క్, షేర్ షా. సమాధానము సాదత్ ఖాన్ బర్వానుల్ ముల్క్. ఏ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ జనరల్ భారతదేశ గవర్నర్ జనరల్ అయ్యాడు? రెగ్యులేటింగ్ చట్టం, పిట్స్ భారత చట్టం, చార్టర్ చట్టం 1793, చార్టర్ చట్టం 1833. సమాధానము చార్టర్ చట్టం 1833. క్రింది వారిలో ఎవరికి బక్సార్ యుద్ధంతో సంబంధం లేదు? షూజా ఉద్దౌలా, షా ఆలం, మీర్ ఖాసిం, మీర్ జాఫర్. సమాధానము మీర్ జాఫర్. రాబర్ట్ క్లైవ్ ద్వారా బీహార్ ఉప దివాన్గా నియమితులైనదెవరు? ఓమీ చంద్, మానిక్ చంద్, రాయ్ దుర్లభ్, రాజా షితాబ్ రాయ్. సమాధానము రాజా షితాబ్ రాయ్. పంజాబ్ కేసరి బిరుదాకింతుడెవరు? గురు గోవింద సింగ్, రంజిత్ సింగ్, గురు నానక్, గురు రామ్దాస్. సమాధానము రంజిత్ సింగ్. లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టిన ఏ విధానం యుద్ధం వల్ల ఝాన్సీ ప్రాంతం బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిసింది? రాజ్య సంక్రమణ సిద్ధాంతం. గంగాధరరావుతో యుద్ధం, మూడవ మైసూర్ యుద్ధం. ఏదీ కాదు. సమాధానము రాజ్య సంక్రమణ సిద్ధాంతం.
రోపార్ వద్ద రంజిత్ సింగ్ కి విశేష గౌరవాన్ని అందించిన గవర్నర్ జనరల్ ఎవరు? మింటో హేస్టింగ్స్, విలియం బెంటిక్, ఆక్లాండ్. సమాధానము విలియం బెంటిక్. అలహాబాద్ ఒప్పందం తర్వాత ముర్షిదాబాద్, బెంగాల్ ఉప దివాన్గా రాబర్ట్ క్లైవ్ ఎవరిని నియమించాడు? మహ్మద్ రిజా ఖాన్, రాజా షితాబ్ రాయ్, రాయ్ దుర్లభ్, సయ్యద్ గులాం హుస్సేన్. సమాధానము మహ్మద్ రిజా ఖాన్. టిప్పు సుల్తాన్ రాజధాని ఏది? శ్రీరంగపట్నం, గుల్బర్గా, హంపి. ఏదీ కాదు. సమాధానము శ్రీరంగపట్నం. మొఘల్ చక్రవర్తి వజీరైన నిజాముల్ ముల్క్ ఏ ప్రాంతాన్ని స్థాపించాడు? హైదరాబాదు, ఢిల్లీ. రెండూ కాదు, రెండూను. సమాధానము హైదరాబాదు. మొట్టమొదటి ఇనుము, ఉక్కు పరిశ్రమ ఎచ్చట ప్రారంభించబడింది? మద్రాస్, బర్నపూర్, జంషెడ్పూర్, భిలాయ్. సమాధానము జంషెడ్పూర్. భారతీయ తలసరి ఆదాయాన్ని లెక్కించడానికి ప్రయత్నించిన స్వాతంత్ర్య సమరయోధుడెవరు? గోపాలకృష్ణ గోఖలే, ఫిరోజ్ షా మెహతా, సురేంద్రనాథ్ బెనర్జీ, దాదాబాయి నౌరోజీ. సమాధానము దాదాబాయి నౌరోజీ. సిక్కుల లిపి గురుముఖి ని ప్రవేశపెట్టినది ఎవరు? గురు అమర్దాస్, గురు రామ్దాస్, గురు అంగద్, గురు నానక్. సమాధానము గురు అంగద్. క్రింది సంధులలో ఏవి ఆంగ్లేయులతో భారత రాజులు చేసుకున్నవి? అలహాబాద్, షూజా ఉద్దౌలా, పూనా సాల్చే, మరాఠాలు, శ్రీరంగపట్నం, టిప్పు సుల్తాన్. అన్నీ. సమాధానము అన్నీ. ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1757, 1789, 1848, 1857. సమాధానము 1757. రాజా రంజిత్ సింగ్ యొక్క పంజాబ్ రాజధాని ఏది? అమృత్సర్, రావల్పిండి, లాహోర్, పెషావర్. సమాధానము లాహోర్. విదేశాలలో దౌత్య కార్యాలయాలను ఆధునికం వలె ఏర్పరిచిన భారత పరిపాలకుడు ఎవరు? హైదర్ ఆలీ, మీర్ ఖాసిం, షా ఆలం II, టిప్పు సుల్తాన్. సమాధానము టిప్పు సుల్తాన్. పోర్టోనోవో దగ్గర హైదర్ అలీని ఓడించిన బ్రిటిష్ జనరల్ ఎవరు? కెప్టెన్ ఫాఫెమ్, సర్ ఐర్కూట్, కెప్టెన్ హెక్టర్ మన్రో, జనరల్ గెదార్డ్. సమాధానము సర్ ఐర్కూట్. మొట్టమొదటి పత్తి పరిశ్రమ ఎచ్చట స్థాపించబడింది? సూరత్, ముంబాయి, అహ్మదాబాద్, కోయంబత్తూర్. సమాధానము ముంబాయి. భారతీయ కర్మాగాల చట్టం ప్రవేశపెట్టబడిన సంవత్సరం? 1861, 1881, 1887, 1898. సమాధానము 1881. చివరి స్వతంత్ర బెంగాల్ నవాబ్ ఎవరు? సిరాజుద్దౌలా, మీర్ జాఫర్, మీర్ ఖాసిం, నజుద్దౌలా. సమాధానము మీర్ ఖాసిం. భారతదేశంలో మొట్టమొదటి రైలు మార్గం
బొంబాయి, థానే. ఎప్పుడు ప్రారంభమైంది? 1853, 1833, 1857, 1861. సమాధానము 1853. భారతదేశానికి మొదటి గవర్నర్ జనరల్ నియమితులైన సంవత్సరం 1774, 1833, 1858, 1911. సమాధానము 1833. లార్డ్ క్లైవ్ ఏ యుద్ధంలో సిరాజుద్దౌలాని ఓడించాడు? ప్లాసీ, బక్సార్, ముంగర్, వాండివాష్. సమాధానము ప్లాసీ. ఆది గ్రంథ్, గురు గ్రంథ సాహెబ్ లను సంకలనం చేసిందెవరు? గురునానక్ దేవ్, గురు తేజ్ బహద్దూర్, గురు గోవింద్ సింగ్, గురు అర్జున్ దేవ్. సమాధానము గురు అర్జున్ దేవ్. 1881లో స్థాపించబడి భారతీయులచే నిర్వహించబడే పరిమిత రుణబాధ్యత గల బ్యాంక్ ఏది? హిందుస్థాన్ కమర్షియల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, అవధ్ కమర్షియల్ బ్యాంక్. సమాధానము అవధ్ కమర్షియల్ బ్యాంక్. భారతదేశంలో అతి ప్రాచీన ట్రేడ్ యూనియన్ వ్యవస్థ ఏది? ఇంటక్, C2, ఏటక్, BMS. సమాధానము ఏటక్.